సామెతలు 15:11 పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడుచున్నవి. మనం చూస్తే ఇక్కడ దేవుడు మనల్ని ఎంత స్పష్టంగా చూస్తాడు అనే విషయం గురించి చెప్పబడుతుంది. ఆయనకి ఏం కనబడుతున్నాయి అంటే పాతాళం కనబడుతుంది, అగాధ కోపములు కనబడుతున్నాయి, నరుల యొక్క హృదయాలు కూడా కనబడుతున్నాయి. ఆ నరుల యొక్క హృదయములను ఎలా ఉంటున్నాయి అనేవి కూడా ఆయన చూస్తూ, ఆ నరుల హృదయంలో కనబడే అవిధేయతలతో ఆయన పోరాటం చేస్తూ, దాని నుంచి వచ్చే కీడును సహించుకుంటూ ఆ కీడు ద్వారా ఎంత ప్రమాదం వస్తుందో నరులను హెచ్చరిస్తూ, ఆ హెచ్చరికలను ప్రేమపూర్వకంగా ఆయన కృపలో ప్రతి ఒక్కరికి అర్థమవు రీతిలో దానిని వివరిస్తూ తీసుకువెళ్తున్నాడు. ప్రభు మనకి ఎంత సహాయం చేస్తున్నాడంటే, అది నీవు నేను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మనకు అర్థమవట్లేదు. ఆయన ప్రేమను మనం తీసుకోవడానికి ఇష్టపడలేకపోతున్నాం కాబట్టి మనకు అర్థమవట్లేదు. ఆయన ప్రేమ సంపూర్ణమైన ఆయన ప్రేమ, ఆయన కనుపరిచిన త్యాగం, ఆయన ఇచ్చిన ధన్యత, వీటన్నిటినీ మనం చూస్తే గనక మనము ప్రవర్తించేది, మనము ఆలోచన చేసేది, మనం దృష్టి ఉంచేది అతి తక్కువ అని నేను అంటాను. ఎందుకంటే మనము మన విశ్వాస క్రమంలో ఆవగించినంత కూడా మనం చూపించలేకపోతున్నాం. చిన్న ఆవగింజలో ఒక పార్టును కూడా మనం తీసుకోలేకపోతున్నాం. అలా ఉన్నాం మనం. ఎలా ఉన్నామంటే సింపుల్గా చెప్తాను. దేవుని మందిరానికి వచ్చి మనసు ఇక్కడ పెట్టకుండా, వాక్యం నాతో ఏం మాట్లాడుతుందో చూడకుండా చాలామంది ఇక్కడ నిద్రపోతున్నారు. చూడండి, చాలామంది ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు. ఇంకోటి ఏంటంటే, దేవుని వాక్యానికి నా హృదయానికి గల వ్యత్యాసం ఏముంది అని టాలీ చేసుకోవడానికి కష్టమవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం ఏమి చెప్తుంది, నా హృదయం ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను అని పరిస్థితిని మనం గనక ఆలోచన చేస్తే, ఆ పరిస్థితికి తగినట్టుగా మనం లోబడాలేమో అని ఏం చేస్తున్నారంటే ఈ లోపల హృదయాన్ని కఠినం చేసేసుకున్నారు. హృదయాన్ని కఠినం చేసుకున్నారు. హృదయపు లోతులు కాదు, ముందుగా మన జీవితంలో మన చెవులకు ఒక ద్వారాన్ని తెరవలేకపోతున్నాం. ఏం చేస్తున్నాం? చెవుల్నే మూసేసుకున్నాం. ఆ చెవుల్ని మూసేసుకుని వాటిని బంధించేసుకున్నాం. ఎందుకు? ఈ లోకపు యొక్క ఇష్టత చేత, ఈ లోకము యొక్క ప్రేమ చేత, ఈ లోకంలో అనుభవించాల్సిన తీపి కొరకు, దానిని జుర్రుకోవటానికి ఏం చేస్తున్నారు మనుషులు? దానిని జుర్రుకోవటానికి, లోకాన్ని ఆస్వాదించడానికి ఏం చేస్తున్నారు? వారికి ఉన్న దేవుడు అనుగ్రహించిన ప్రతి విషయంలోనూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మూసుకుంటున్నారు. కనబడట్లేదు ప్రేమ, కనబడట్లేదు దేవుని వెలుగు, కనబడట్లేదు దేవుని నీతి, కనబడట్లేదు. అలా వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే 9వ వచనం చదివితే, భక్తిహీనుల మార్గములు యెహోవాకు హేయములు, నీతిని అనుసరించి వానికి ఆయన ప్రేమించును. నీతిని అనుసరించి వానిని ఆయన ప్రేమించును. ఏమంటున్నాడు? భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయములు. చూడండి, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయములు అంటే భక్తిహీనుల మార్గం అంటే ఏమీ లేదు.
దేవుడు ఉద్దేశించినట్లుగా నడవలేని వాడు భక్తిహీనుడు. దేవుడు ఉద్దేశించినట్టు నడవగలిగిన వాడు హృదయానుసారుడు. అంతే తేడా. భక్తిహీనత దేని కొరకు ఏర్పడింది? దేని కొరకు ఏర్పడింది? నీ హృదయం ఇవ్వలేకపోయావు కాబట్టి భక్తిహీనత ఏర్పడింది. చూడండి, నీ హృదయాన్ని ఇవ్వలేకపోయావు కాబట్టి భక్తిహీనత ఏర్పడింది. మారు మనసు పొందుకోవటానికి నీకు ఇష్టం లేదు కాబట్టి భక్తిహీనత ఏర్పడింది. నువ్వు సమర్పణ కలిగి జీవించలేకపోతున్నావు కాబట్టి భక్తిహీనత కనబడింది. ప్రార్థనా జీవితాన్ని ఇష్టపడలేకపోతున్నావు కాబట్టి భక్తిహీనత కనబడింది. పశ్చాత్తాపాన్ని అంగీకరించలేకపోతున్నావు కాబట్టి భక్తిహీనత కనబడింది. దేవుని యొక్క మనసును అర్థం చేసుకుని దేవుడు దేని కొరకే ప్రేరేపిస్తున్నాడో ఆ ప్రేరేపణను నువ్వు మనసులోనికి తీసుకోలేకపోతున్నావు కాబట్టి, సత్యాన్ని ఉన్నట్లుగా నువ్వు అంగీకరించలేకపోతున్నావు కాబట్టి భక్తిహీనత ఏర్పడింది. అంతకన్నా ఏం లేదు. చూడు, నీ హృదయాన్ని ప్రభువుకిచ్చి, నీ సమయాన్ని ప్రభువుకిచ్చి, నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టి సమర్పణ కలిగి సంఘము కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని యొక్క చిత్త ప్రణాళిక కొరకు పని చేయాలని ఆశపడ్డావా? నిజం చెప్పండి. మనం నెల రోజులు సాయంకాలం కూడికలు పెడితే కనుక, రేపు నుంచి సంఘ క్షేమం కొరకు, గ్రామంలో ఉన్న ప్రజల రక్షణ కొరకు, కుటుంబాల రక్షణ కొరకు పెడితే కనుక ఎంతమంది వస్తారు? ఎంతమంది నడుం కట్టుకుంటారు? ఎంతమంది వచ్చి ప్రార్థన చేస్తారు? ఆలోచించేయండి. ఎంతమంది వచ్చి ప్రార్థన చేస్తారు? నీ ఊరు బాగుపడాలి, నీ కుటుంబం బాగుపడాలి, నీ దేశం బాగుపడాలి. నువ్వు దీనికి ఏదైనా మేలు చేసి వెళుతూ ఏదైనా మేలు చేసి వెళ్ళాలి అనుకుంటే నువ్వు నడుం కట్టుకుంటావా? నీకు తెలియట్లేదా శనివారం కూటమి నీకు ఎంత ఇంపార్టెంటో నీ ఆత్మీయ జీవితానికి? ఆలోచించేయండి. నేను టార్గెట్ చేసి మాట్లాడట్లేదు. మన జీవితంలో కోల్పోతున్న విషయాల గురించి మాట్లాడుతున్నాం. ఒక తరుణంలో మనం మిస్ అయిపోతున్న దేవునితో ఒక సంబంధాన్ని తెగిపోతున్న పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను. ఆలోచించేయండి. ఏమంటున్నాడు ఇక్కడ? నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. ఏమంటున్నాడు? నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. ఎంత స్పష్టంగా ఉంది, కానీ మనం అర్థం చేసుకోలేక అంటున్నాడు 8వ వచనంలో, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఏమంటున్నాడు? భక్తిహీనులు అర్పించు బలులు ఏమైతే ఉన్నాయో అవన్నీ హేయములు. నువ్వు ప్రేమను చూపిస్తున్నావు, నీ ప్రేమ నాకు వద్దు అంటాడు ప్రభు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అది అంగీకారంగా లేదు. నీ మనసు సగం పైనే లోకంలో ఉంది. ఈ లోకంలో సంపాదించే డబ్బు మీద ఉంది. ఈ లోకంలో నువ్వు సంపాదించే కీర్తి మీద ఉంది. ఈ లోకంలో నువ్వు ఇక్కడ దొరికే ఘనత కోసం ఆశపడుతున్నావు, పొగడ్తల కోసం నిలబడ్డావు. నీ బలులు ఎందుకు ప్రభుకి? అవి ఏం చేసుకుంటాడు? సర్వశక్తిమంతుడైన దేవుడు మహిమపరచబడలేకపోతున్నాడు. ఏమవుతుందంటే సర్వశక్తిమంతుడైన ప్రభు ఏమవుతున్నాడు? మహిమపరచబడలేకపోతున్నాడు. ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన దాన్ని నువ్వు దేనికి అప్పచెప్పావు? మనుషులు గనపరిస్తే దాని కొరకు. ఈ రోజులు ఏం చేస్తున్నారంటే, ఈ రోజుల్లో అత్యున్నతమైన ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, నేను వేరే వాళ్ళ చేత ప్రేమించబడాలి. ఇప్పుడేమవుతుంది? నేను వేరే వాళ్ళ చేత ప్రేమించబడాలి. చూడండి, ఇది ఒక మనిషి పూర్తిగా దేవునిలో
తుడిచిపెట్టబడడానికి, ఒక మనిషి పూర్తిగా దేవునిలో తుడిచిపెట్టబడడానికి కారణమవుతుంది. చూసారా? ఇప్పుడు దేవుని ప్రణాళిక కొరకు, దేవుని చిత్తములో, దేవుని ఆత్మ ద్వారా పోషించబడాల్సిన మనము, దేవుని ఆత్మ ద్వారా జీవం పొందుకోవలసిన మనము, దేవుని ఆత్మ ద్వారా బలపరచబడవలసిన మనము, దేవుని ఆత్మ ద్వారా మన వేరులు లోతుగా వెళ్ళాల్సిన మనము, దేవుని ఆత్మ ద్వారా ఫలించి పచ్చగా నిలబడాల్సిన మనము ఇప్పుడేమయ్యాం? మనుషుల యొక్క మెప్పు కొరకు, మనుషుల యొక్క చిత్తము నెరవేర్చుట కొరకు ఏమైపోయింది? మన జీవితం పూర్తిగా దేవునికి దూరం అయిపోయింది. పూర్తిగా ఏమైపోయింది? దేవునికి దూరం అయిపోయింది. మీకు వచనం చూపిస్తాను. 26వ వచనం చూస్తే, దురాలోచనలు యెహోవాకు హేయములు, దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రము. దురాలోచన ఏంటంట? దేవునికి ఇష్టం లేనిది అది. చూడండి, దురాలోచన దేవునికి ఇష్టం లేదు. ఆయనకి ఏమైన క్రియలు మన జీవితంలో చేస్తే ఎలా? నిజానికి ఆయన మహిమపరిచే సందర్భాలు మన దగ్గర, ఆయనను మహిమపరిచే సందర్భాలు మన దగ్గర ఎక్కడ కనబడుతున్నాయి? చూడండి. ఇప్పుడు మనిషి ఏం చేసుకున్నాడో తెలుసా? మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఈ లోకంలో ఉన్న శరీరాలను ఆశ్రయముగా చేసుకున్నాడు. ఏం చేశాడు? ఈ లోకంలో ఉన్న శరీరాలను నాకు ఆశ్రయంగా చేసుకున్నాడు. అదెలాగా? నా తండ్రి నాకు సహాయం చేస్తాడు, నా తల్లి నాకు సహాయం చేస్తుంది, నా భర్త నాకు సహాయం చేస్తాడు, నా మేనేజర్ నాకు సహాయం చేస్తాడు, నా బ్యాంక్ నాకు సహాయం చేస్తుంది. చూడండి, నా బ్యాంక్ నాకు సహాయం చేస్తుంది, నేను లోన్ తీసుకుంటే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఈ ఆలోచన మీదే, ఈ ప్లానింగ్ మీదే, ఈ సిద్ధపాటు మీదే, ఈ అనుకరణ మీదే. చూడండి, రాజకీయ నాయకులు మనకు తెలుసుంటే మా నాయకుడు మాకు సహాయం చేస్తాడు. ఏమైంది? మా నాయకుడు మాకు సహాయం చేస్తాడు. ఉద్దేశాలను దేనితో ముడిపెట్టుకుని వెళుతున్నాం? దేని ద్వారా మనం బలపరచబడుతూ వెళుతున్నాం? దేనికోసం మనం నిలబడుతున్నాం? ప్రభు ఏం చేస్తున్నాడు? నిన్ను ఎలా కట్టాలని చూస్తున్నాడు? ఎలా కట్టాలని చూస్తున్నాడు? ఆకువాడని పరిస్థితుల మధ్యన నిన్ను నిలబెట్టాలని చూస్తున్నాడు. తన కాలమందు ఫలమిచ్చి చెట్టులా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. తన ఈ పరిస్థితులు అన్నిటిలోనూ నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళినా సరే నీవు అందరి ఎదుటను ఫలించేవాడిగా కనబడాలని చూస్తున్నాడు. చూడండి ఎలా చూశాడు. నేనేం చేశాడు? ఫలించేవాడిగా చూడాలని చూశాడు. ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే కొన్ని వచనాలు మనం చూసుకుంటూ వెళ్దాం. 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించే శరీరాలను తనకు ఆధారంగా చేసుకునుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఇప్పుడేమైంది? ఎంత స్పష్టంగా వాక్యం మాట్లాడుతుందో చూడండి. అందరూ ఇక్కడ దృష్టి పెట్టాలి. ఏమంటున్నాడు? యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. నేను అంటాను, క్రీస్తు ప్రభు మనకి ఎలాగూ సెలవిస్తున్నాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే క్రీస్తు ప్రభు మనకి ఎలాగూ సెలవిస్తున్నాడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకుని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఎందుకో తెలుసా? నీ శాపము ఎక్కడైతే కడగబడుతుందో ఆయన మీద నువ్వు ఆధారం చేసుకోకుండా, నీ పాపములు ఎక్కడైతే క్షమించబడతాయో, ఆ పాపములకు విముక్తి ఎక్కడ దొరుకుతుందో దానిని నువ్వు ఆశ్రయముగా చేసుకోకుండా, నీ మనసు, నీ ఉద్దేశములు, నీ తలంపులు, నీ ఆశలు, నీ పరిస్థితులు అన్నీ కూడా ఈ లోకం మీద, ఈ లోక విషయాల మీద దృష్టి పెట్టిన తర్వాత మనం ఏమవుతాం? శాపగ్రస్తులు.